హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు హెల్తీగా టేస్టీగా బడ్జెట్లో సింపుల్గా చేసుకోగలిగే 4 రకాల స్నాక్స్ రెసిపీస్ అయితే చూపిస్తానండి. ఎలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి, ఇంకో 10 రోజులుంటే హాలిడేస్ కూడా అయిపోతున్నాయి. కాబట్టి పిల్లలకి ఇలాగా ఏవో ఒకటి చేసి పెట్టారు అంటే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారండి. బయటకు వెళ్ళి వందలు ఖర్చు పెట్టకుండా చక్కగా మీ చేతులతో మీరు చేశారు అంటే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమంటారు? మరి రెసిపీస్ చూసేద్దామా? ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 కప్పు పెసరపప్పు. ఇప్పుడు ఈ పెసరపప్పుని నీళ్లు వేసి శుభ్రంగా 2 సార్లు కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదండి. ఇప్పుడు 1 కప్పు పెసరపప్పుకి 1.5 కప్పు నీళ్లు పోసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 2 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మనం అలాగే వదిలేస్తే ఆ ప్రెషర్ అంతా పోతుంది. 5 నిమిషాల తర్వాత చూడండి, పప్పు చక్కగా ఉడికింది. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని మనం పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే మరో కప్పు నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, లేదంటే కనుక మనం ఒత్తుకునేటప్పుడు అడ్డం పడి మనకి ఫ్రీగా అనేది దిగదనమాట. కాబట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల బియ్యపిండి. ఇది తడి బియ్యపిండి కాదండి, షాప్లో కొన్న పొడి బియ్యపిండే. మీకు ఇంకా బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకో కప్పు బియ్యపిండి అదనంగా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె. నూనె ప్లేస్లో మీరు బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా పిండిని బాగా కలుపుకుందాం. ముందే నీళ్ళు అనేది వేయకూడదండి, వేస్తే మనకి పలచన అయిపోతుంది. ముందు పిండిని బాగా కలుపుకొని అప్పుడు వాటర్ అవసరమైతేనే వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదండి, చూడండి మనకి కొద్దిగా వాటర్ పడతాయి. ఇప్పుడు మరో 1/4 కప్పు నీళ్లు తీసుకొని కలుపుకుందాం. చూసారు కదండి, మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనం చక్రాల పిండికి ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు తడిగుడ్డ కానీ లేదా ఒక మూత కానీ పెట్టి పక్కన పెట్టేద్దాం. 20 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు చక్రాల గిద్దలు తీసుకొని మనం ఆకు పకోడీ వేసే ప్లేట్ వేసేసి గిద్దలకి ఆయిల్ అప్లై చేసుకొని మనకు కావాల్సినంత పిండి ముద్దని ఇందులో పెట్టుకొని గిద్దల్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. చూసారు కదా, ఇక్కడ నేను ముందుగానే ఆయిల్ అనేది పెట్టేసి ఉంచానండి. ఆయిల్ కూడా బాగా వేడైంది. మనం ఆకు పకోడీ వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, లేదంటే మనకి పకోడీ మెత్తగా వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పకోడీని వేసుకుందాం. ఇలా వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. హైలో ఉందనుకోండి మనకి ఆయిల్ అనేది పొంగుతుంది. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక 3 నిమిషాల పాటు కదల్చకుండా కాల్చుకోవాలి. 3 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు మరో 2 నిమిషాలు కాల్చుకుందాం. మనం ఫస్ట్ మాత్రం 3 నిమిషాలు కాల్చుకోవాలి. మనకి ఆల్రెడీ పైన కొంచెం ఫ్రై అయి ఉంటుంది కాబట్టి టర్న్ చేసినప్పుడు 2 నిమిషాలు మాత్రమే కాల్చుకోవాలి. మనకి కలర్ రాలేదు అని మాత్రం వదిలేయకూడదండి. మనం ఆల్రెడీ పసుపు కారం ఇవన్నీ వేసాం కాబట్టి మీకు కలర్లో కొంచెం మీరు తేడా పడతారు. కాబట్టి మనకి ఆయిల్లోని ఎయిర్ బబుల్స్ అనేది ఆగిపోతే మనకి ఆకు పకోడీ అనేది పర్ఫెక్ట్గా కాలినట్టు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. చూశాను కదా, మన ఆకు పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలిన పిండిని కూడా ఇలానే చేసుకుందాం. చాలా సింపుల్ అండి. మనం చాలామందికి శనగపిండి అంటే పడదు కాబట్టి ఒక్కసారి ఇలా పెసరపప్పుతో హెల్తీగా ట్రై చేయండి. ఈ స్వీట్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బెల్లం, వీలైనంత వరకు రంగులేని బెల్లం తీసుకోండి. ఆరోగ్యానికి మంచిది, రుచికి రుచి ఉంటుంది. ఇదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోండి. మనకి బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి, పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. చూశారు కదండి, బెల్లం ఇలా కరిగింది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టీ ఫిల్టర్ తీసుకొని ఈ బెల్లం సిరప్ని మనం వడగట్టుకుందాం. ఇలా వడగట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ సిరప్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి, మనం బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ, అదేనండి సూజీ రవ్వ వేసుకొని
స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ 5 నుంచి 6 నిమిషాల పాటు వేపుకుందాం. మనకి గోధుమ పిండి వేగిందంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి, అదే గుర్తు అన్నమాట. కాబట్టి నిదానంగా వేపుకోవాలి. మనకి ఈ పిండి అనేది వేగలేదనుకోండి, మనకి స్వీట్ అనేది రుచిగా ఉండదు. ఇదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 6 నిమిషాలకి మన గోధుమ పిండి రవ్వ చక్కగా వేగి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే అరకప్పు నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుంటూ స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని మరో 5 నిమిషాల పాటు వేపుకుందాం. మనకి నెయ్యిలో ఈ పిండి వేగితే మంచి రుచి వస్తుందండి. కాబట్టి ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. మనకి గోధుమ పిండి అనేది మాడిపోయిందనుకోండి, మనం అస్సలు తినలేము. ఇదొక్కటి జాగ్రత్తగా గమనించండి. 5 నిమిషాలకి పిండి నెయ్యినంతా పీల్చుకొని చక్కగా వేగిందండి. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇందులో 2 యాలకుల పొడి వేసుకొని అలాగే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని కొద్దిగా వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ ఉడికించుకుంటే ఆ పిండి అనేది బెల్లం సిరప్నంతా బాగా అబ్జర్వ్ చేసుకొని స్వీట్ అనేది రుచిగా ఉంటుంది. బెల్లం సిరప్ అనేది మొత్తం ఒకేసారి వేయకూడదండి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా వేసుకోవాలి. పిండి మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సిరప్ వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో బెల్లం సిరప్ అయిపోయేంత వరకు వేసుకొని ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. అప్పుడు ఏమాత్రం పిండిలో చెమ్మ అనేది ఉన్నా కానీ మొత్తం పోయి స్వీట్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరొకసారి కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో నెయ్యి అప్లై చేసేసి ఈ స్వీట్ మొత్తాన్ని అందులోకి వేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకోండి. అంతేనండి, మనకి నోరూరించే గోధుమ పిండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ లడ్డూలు చేయడానికి నేను ఇక్కడ వేయించిన శనగల్ని తీసుకున్నానండి. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి. ఆర్డర్ పెడితే ఇలాగా పొట్టుతో ఉన్న శనగలు వచ్చాయి. మనకి పొట్టుతో ఉన్న శనగలే తీసుకోవాలని ఏం లేదండి. మనం పొట్టు తీసేసి ఉంటాయి కదా శనగలు, అవి తీసుకోండి. మనకి చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. ఈ పొట్టు ఇదంతా తీసే పని లేకుండా. ఇవి వెయిట్ ప్రకారం అయితే 200 గ్రామ్స్ అండి. ఇప్పుడు వీటిని పొట్టు తీసుకుందాం. మీరు అడగొచ్చు, అక్క పుట్నాల పప్పుతో చేసుకోవచ్చా అని. మనం పుట్నాల పప్పుతో చేసుకోవడానికన్నా కూడా మనం ఈ శనగలతో చేసుకుంటే మన లడ్డూలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి. మన ఈ శనగలకి పుట్నాల పప్పుకి రుచిలో చాలా తేడా ఉంటుందండి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. మీరు పుట్నాల పప్పుతో చేసుకోవాలి అనుకుంటే వాటిని కొంచెం డ్రై రోస్ట్ చేసేసి బెల్లంతో చేసుకోండి. సేమ్ ఈ ఖర్జూర పండు వేయకుండా బెల్లంతో చేసుకోండి, చాలా బాగుంటుంది. మనం ఇలాగా డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేసేటప్పుడు ఈ శనగలు అయితేనే రుచిగా ఉంటాయి. ఇలా పొట్టు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్తో కొలుచుకుందామండి. మీకు ఇలా కొలిచి చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను ఇలా చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి ఇక్కడ ఒక బౌల్ అయ్యాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకుందాం. ఇలా మెత్తగా పొడి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి మనం శనగల్ని 200 గ్రాములు తీసుకున్నాం కదండి, ఇందులోకి మనం 50 గ్రాముల ఎండు కొబ్బరిని తీసుకుందాం. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇందులోనే 2 యాలకులు వేసి కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు కప్పులోకి తీసుకుందాం. మనకి శనగలు తీసుకున్న కప్పుతో 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అయినా కొంచెం అటు ఇటు అయినా ఏం కాదండి. 200 గ్రాముల శనగలకి 50 గ్రాములు ఎండు కొబ్బరి. అదే కప్పుతో అయితే కనుక కప్పు శనగలకి 1/2 కప్పు ఎండు కొబ్బరి. ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని కూడా మనం బౌల్లో వేసుకుందాం. నేను ఇక్కడ స్వీట్గా ఉన్న ఖర్జూరాల్ని అరకప్పు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని విత్తనాలు తీసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మనకి వీటిల్లో 2 రకాల ఖర్జూరాలు ఉంటాయండి. ఇదిగోండి, ఈ ఖర్జూరం వస్తుంది. ఇదేంటంటే కొంచెం డ్రైగా ఉంటుంది. చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇలా కొంచెం డ్రైగా ఉంటుంది. ఇవనుకోండి ఒక 4 ఎక్కువ తీసుకోండి. మీ దగ్గర ఇలాంటివి కనుక ఉంటే 4 ఎక్కువ వేసుకోండి. అదే మీ దగ్గర ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, ఓ 4 తగ్గించి వేసుకోండి. అంటే మనకు ఒక అరకప్పు అయితే సరిపోయిద్ది.
మీరు బండి మీద షాప్స్లో ఉంటాయి కదండి, ఖర్జూరం ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవనేది అస్సలు వాడకండి. అవి పంచదార పాకం, బెల్లం పాకం వాటితో బాగా నానబెట్టేసేసి అదే ఊరబెట్టేసి మనకు అమ్ముతారనమాట వాళ్ళకి వెయిట్ కోసం. అవి అస్సలు తినకూడదండి. ఇవి అనుకోండి మనం రోజు ఒక 10 అలా తిన్నా కానీ, ఉట్టివి తిన్నా కానీ మనకి బాడీలో నీరసం అనేది రాకుండా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. మనం ఖర్జూరం తినాలి అనుకుంటే ఇలా ఉండే ఖర్జూరాన్ని తీసుకోండి. మొత్తం ఇలా ఒలుచుకున్నాం కదా, ఇప్పుడు పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుందాం. మనం పల్స్ ఇస్తూ గ్రైండ్ చేస్తే మనకి ఇలా మెత్తగా అయిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఈ పుట్నాల పొడి, ఈ ఎండు కొబ్బరి పొడి, ఈ మొత్తం ఈ ఖర్జూరం పేస్ట్లో కలిసేటట్లు కలుపుకుందాం. కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తూ కలిపామంటే చక్కగా కలిసిపోతుందండి. ఇలా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. మనం కొద్దిగా అలా ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయడం వల్ల మనకి లడ్డు చక్కగా వస్తుంది. అంటే లడ్డు చుట్టుకోవడానికి చక్కగా వస్తుంది, మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. అందుకు కాబట్టి నేను ఒక 2 టేబుల్ స్పూన్లు వేసానండి. మనకు వద్దు అనుకుంటే చక్కగా అలా కూడా చుట్టేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీకు అంతగా ఉండ అవ్వలేదు అనుకున్నారనుకోండి, ఇంకో 4 ఖర్జూరాలు వేసేసాము అంటే చక్కగా ఉండైపోతుంది. నేను వేసిన ఖర్జూరాలు అయితే ఈ స్వీట్ మైల్డ్గా ఉందండి. మీరు కొంచెం బాగా ఎక్కువగా తింటాము అనుకునే పాటైతే ఇంకో 4 వేసుకోండి, సరిపోయింది. నెయ్యి కూడా ఇలా కలిపేసేసాం కదా, ఇప్పుడు ఉండలు చుట్టుకుందాం. నాదేమో చిన్న చెయ్యండి, ఇవి చిన్న చిన్న ఉండలు వస్తున్నాయి. చూసారు కదా, మొత్తం ఇలానే చుట్టుకుందాం. చూసారు కదండి, నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇక్కడ 12 లడ్డూలు అయ్యాయి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు బిస్కెట్లు చేయడానికి ముందుగా ఒక 1/4 కిలో మైదా పిండి, 1/2 టీ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్లు డాల్డా. మనం ఈ రెసిపీకి డాల్డా వాడితేనే క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేస్తే గుల్లగా రావు, సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకుందాం. మరీ పల్చగా కలుపుకోకూడదండి, అలాగని గట్టిగా కూడా కలుపుకోకూడదు, సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం మైదా పిండితో ఏదైనా రెసిపీలు చేసేటప్పుడు గట్టిగా ఉందని గబాలన నీళ్ళు వేయకూడదండి. ఇది నానే కొద్దీ పలచబడిపోతుంది, అందుకు కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. చూశారు కదా, పిండి ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. మనం కొద్దిగా అరిచేయి నానించి కలుపుతూ ఉన్నామంటే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది మనకు. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. అరగంట సేపు నానబెట్టుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా పొడి పిండి వేసుకొని మనకు కావాల్సిన మందంగా రేకు నొక్కుందాం. చూశారు కదండి, మనం రేకు ఈ మందం నొక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఏదైనా ఇలాగ చిన్నపాటి క్యాప్ తీసుకొని కట్ చేసుకుందాం. ఇంకా కొంచెం కోర్స్గా ఉండేది మామూలుగా సిరప్ బాటిల్స్ వస్తాయి చూడు మామయ్య, అంటే ఇనప మూతలో సిల్వర్ మూతలో, ఆ మూత అయితే బాగా కట్ అయ్యి ఇలా ప్లాస్టిక్ మూత కన్నా. మనకి ఇక్కడ ఆయిల్ బాగా వేడైందండి. మనం బిస్కెట్లు వేయటానికి ముందుగా ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. బిస్కెట్లు వేసే ముందు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బిస్కెట్లు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చుకొని బిస్కెట్లు వేసుకుందాం. చూస్తున్నారు కదండి, వాటంతట అవే పైకి వచ్చేస్తాయి. ఇలాగ 1 నిమిషం పాటు కదల్చకుండా కాల్చుకుందాం. 1 నిమిషం పాటు ఇలా కాల్చుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మన బిస్కెట్లు మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు కాల్చుకుందాం. చూశారు కదండి, బిస్కెట్లు అయితే మంచి రంగు వచ్చాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం. మనము ఈ రంగు ఉన్నప్పుడు తీసుకుంటేనే చల్లారిన తర్వాత
బిస్కెట్లు అనేటివి ఇంకొద్దిగా ముదురు రంగులోకి వస్తాయి. మనం తినాలనుకుంటే వీటిని ఇలాగే తినేసేయచ్చండి. ఎందుకంటే ఇందులో వాము సాల్ట్ వేసాం కాబట్టి పిల్లలు కమ్మగా తింటారు. అదే మనకు స్పైసీగా కావాలంటే కొద్దిగా కారపొడి చల్లుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, మనకు 1/2 కిలో పిండికి ఎన్ని బిస్కెట్లు వచ్చాయో. మనం ఇవి వేడి మీద ఉన్నప్పుడే స్పైసీగా ఉండాలనుకుంటే కొద్దిగా కారం చల్లుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలండి. కొద్దిగా ఏమాత్రం వేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేస్తే మెత్తబడిపోతాయి. చిన్నపిల్లలే కదండి, పెద్దోళ్ళు కూడా 4 తినేసి టీ తాగితే సాయంత్రం పూట ఎంత ఉల్లాసంగా ఉంటుంది. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తే థ్యాంక్ యూ.